క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పట్టణంలో పనిచేయడం జరుగుతుందని జనసేన పార్టీ టౌన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మామిడాల సూరిబాబు అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలు పార్టీ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో గొల్లప్రోలు నగర అధ్యక్షులుగా ఎన్నికైన సూరిబాబుకు నాయకులు, పట్టణ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడు సైగ చేస్తే చాలు గెలుపు ఖాయమన్న విధంగా కార్యకర్తల సహకారంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. నగర అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని జనసేన నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కడారి తమ్మయ్య నాయుడు, కడారి సత్యనారాయణ, బి చిట్టిబాబు, బలిరెడ్డి గంగబాబు, మొగిలి వీరబాబు, తలారి శ్రీనివాసు, మొగలి రాజా తదితరులు పాల్గొన్నారు. కాదు కాదు పేషెంట్ అడిగారా విజయవాడ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన జనసేన పార్టీ సంస్థాగత నాయకుల ఎన్నికల్లో భాగంగా గొల్లప్రోలు టౌన్ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ అలాగే 20 వార్డులకి ఇన్ఛార్జీలు ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నేను బలపరిచిన అభ్యర్థులు 20 వార్డులకు గాను 18 వార్డులు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రెసిడెంట్ అభ్యర్థి శ్రీ మామిడాల సూరిబాబు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయిన కడారి సత్యనారాయణ గారు ఈ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. దీనిలో విశేషం ఏంటంటే గొల్లప్రోలు జనసేనలు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఒక గొల్లప్రోలు టౌన్ వైస్ ప్రెసిడెంట్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభపరిణామం. ఈ ఎలక్షన్స్ మాకు ఇంతవరకు పరిమితం. తర్వాత ఏంటంటే అందరూ కలిసి ప్రతి వార్డులోనూ ప్రతి కుటుంబం యొక్క సమస్య మేము తెలుసుకుని కళ్యాణ్ గారి ఆశయాల మేరకు మేము పనిచేస్తామని చెప్పి అందరూ మాట్లాడడం జరిగింది. ఈ కోణంలోనే మేమంతా కూడా మేము ముందుకెళ్తాం. దీనికి సహకరించిన రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తాళూరు రాము గారు, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా ప్రెసిడెంట్ సోముల బాబు గారు, వీరందరి సహకారం తీసుకుని మేము ఒక కలిసికట్టుగా టీమ్గా ఉండి ఈరోజు నుంచి మేము వర్క్ మొదలు పెడుతున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నిన్న జరిగిన ఎలక్షన్లో మా 20 వార్డులు వార్డు ఇన్ఛార్జీలు కింద కన్వీనర్లు అందరూ కలిపి నన్ను ఎన్నుకున్నారండి. నాకు ఇంత ఇలా రావడానికి కారణమైన నాయుడు గారు, గంగబాబు, చిట్టిబాబు, అలాగే మా జన సైనికులు, మాతో ఉన్న నాయకులు, అలా మొగలి వీరబాబు గారు, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ రకంగా ఒక తాటి మీద తీసుకురావాలండి. మాకు ఎలక్షన్ గురించి కాదండి, ఇది మేము నెగ్గకపోవడం వేరే సంగతి అండి. గొల్లప్రోలందరినీ ఒక తాటి మీద తీసుకురావాలన్న నాయుడు గారి కాన్సెప్ట్ ఆ జనాల్లోకి తీసుకెళ్లాలని మేము చేసాం తప్పండి. ఇది మాకు పోటీలు కాదు, మాకు ఎలక్షన్లో కాదండి. ఇది మేము మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద తీసుకురానాకే చేసిన పరిణామం తప్ప ఇది రెండోది ఏం కాదండి. ఈ రకంగా చేసిన మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం గారు, అలాగే మా తాళూరు రాము గారు, అలాగే మా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మా జిల్లా అధ్యక్షులు డిజిసి చైర్మన్ తుమ్మల బాబు గారు, వీళ్ళందరూ కూడా సహకారంతో ఇంతవరకు ఇలాగా గొల్లప్రోల్లో ఏకతాటి మీద ఏదైనా ముందు గత మన ఎలక్షన్లో ఏ రకంగా చేసామో అదే రకంగా నెక్స్ట్ రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కూడా అదే రకంగా చెయ్యాలని నాయుడు గారు సంకల్పించిన దీనికి మేమందరం కూడా ఈయన వెనకాలే ఉండి ఈయనకి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా, మాకు చెడ్డ పేరు రాకుండా, పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పేరు రాకుండా, మా 20 వార్డుల్లో పోటీ చేసిన ఏళ్ళలో మేము అందరం కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి మంచి విధంగా వచ్చేలాగా మేము నడుచుకుంటామని చెప్తున్నాం. ఇక్కడ ఈ నియోజకవర్గం ఇది పవన్ కళ్యాణ్ గారి శాశ్వతంగా ఎప్పుడు ఉండేలాగా జనాల్లోకి మేము ఈ పనులన్నీ తీసుకెళ్ళి ప్రతి పని మీద దృష్టి పెట్టి ప్రతి వార్డులోని కూడా ఏ వార్డులో సమస్యలు ఉన్నా ఆ వార్డు ఇన్ఛార్జీల ద్వారా చేయించి
మాకు ఇక్కడ వచ్చి పెద్ద సమస్యలు ఉంటే ఈ పెద్ద టీం ఉన్నారు వెనకాల, ఈ టీం ద్వారాగా చేసుకుని ఎవరు వస్తే వాళ్ళని కలుపుకుని వెళ్ళి అందరూ కలిసికట్టుగా చేసి మంచి పేరు తెచ్చి పవన్ కళ్యాణ్ గారికి శాశ్వతంగా ఇక్కడే ఉండేలాగా చేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాకుండా ఆయన కనుసైగులతో ఇక్కడ మేము ఆయన కనుసైగులు చేస్తే ఇక్కడ అమలుపరిచి అనే విధంగా ఆయన మాకు రావక్కర్లొద్దు, అక్కడ ఉండి చూస్తే చాలు అనే విధంగా మేము తలపెట్టుకుని చేస్తామండి.